నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అయితే మారుతున్నాయి. 24 ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇదంతా మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ ఎన్నికలు? ఎన్డీఏ బీజేపీ సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ తన తాలూకు విస్తరణలో భాగంగా ఇవాళ తెలుగుదేశాన్ని అలాగే జనసేన పార్టీని కూడా తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ మూడు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేయడానికి నిర్ణయించడం అనేటువంటిది చాలా హర్షించదగినటువంటి విషయం. అంటే బీజేపీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నది అంటే వాళ్ళకేమీ తెలియక కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో కూడినటువంటి ఎలియన్సే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనేటువంటి నమ్మకం వాళ్ళకు వచ్చి ఈవేళ వాళ్ళు కూడా ఈ పొత్తులో చేరడం అనేటువంటి జరిగింది. ఈ రాష్ట్రంలో జగన్ పరిపాలనని అంతం చేయాలి అనేటువంటి నిర్ణయానికి మోడీ కూడా, అమిత్ షా కూడా రావడం వల్లనే వారు స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని నిన్న తీసుకోవడం అనేటువంటిది జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఇది చాలా సుస్పష్టం. బీజేపీ తాలూకు నిర్ణయాన్ని ఏంటంటే వాళ్ళు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు, ఆషామాషిగా నిర్ణయాలు తీసుకోరు. సక్సెస్కి మారిపోయారు మోడీ. అతను ఈవేళ ఈ నిర్ణయం తీసుకున్నాడంటే దాని అర్థం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనేది స్పష్టమవుతుంది. ఈ రాష్ట్రంలో ఈ గత 5 సంవత్సరాల్లోనూ కూడా ప్రజాస్వామ్యం అంతరించిపోయింది. ప్రజాస్వామ్యం అనేటువంటి లేదు, జగన్ స్వామ్యం అయిపోయింది, ధనస్వామ్యం అయిపోయింది, అధికార స్వామ్యం అయిపోయింది. వాళ్ళు చాలా విస్తృతమైనటువంటి అధికారాలని ఉపయోగించుకొని ఈ రాష్ట్రాన్ని చాలా ధ్వంసం చేయడం అనేటువంటి జరిగింది. దీనికి మరి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత అన్ని పార్టీల మీద కూడా ఉంది. ఇండైరెక్ట్గా వేరే చోట అంటే ఎలియన్స్లో లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఉండి ఇతర వాళ్ళు ఏమైనా ఉండి వారు కూడా యుద్ధం చేస్తున్నారు జగన్ పార్టీకి వ్యతిరేకంగా. జగన్కి సోదరైనటువంటి షర్మిల కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బ్రహ్మాండమైనటువంటి పోరాటాన్ని తన అన్న జగన్ మీద చేయడం అనేటువంటిది చూస్తే కుటుంబంలో కూడా వారు ఎంత వ్యతిరేకతతో జగన్ని చూస్తున్నారు అనేటువంటిది మనకు చాలా స్పష్టమవుతుంది. అంటే ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా గమనించాల్సింది జగన్ పాలనకు అంతం చేయించాల్సినటువంటి అవసరం ఉంది, జగన్ పాలనకు ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. మనం విశాఖ వచ్చారు జగన్, మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాను ఇష్టం అంత ఖచ్చితంగా చెప్తున్నాను సార్, ఏ విధంగా చూడొచ్చు? ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా నేను మళ్ళీ వస్తానని చెప్పడం సహజం. వస్తానని చెప్పకపోతే పోటీలో నిలబడేవాడు కూడా ఉన్నాడు కదా క్యాండిడేట్లు. ఇప్పుడు ఆయనకి క్యాండిడేట్లు లేరు. క్యాండిడేట్లు లేకే ఓ క్యాండిడేట్ని తీసేసి ఇంకో క్యాండిడేట్ని మరో పక్క తీసుకెళ్తున్నారు. పూర్వ క్యాండిడేట్ని మారుస్తున్నాడా, ఆ నియోజకవర్గంలో ఉన్న క్యాండిడేట్ని పెడుతున్నాడు అంటే అది లేదు. ఇదే క్యాండిడేట్ తీసుకెళ్ళి పక్క నియోజకవర్గంలో పెడుతున్నాడు. ఈ విధంగా చేయడం చూస్తే తప్పనిసరిగా ఆయన పార్టీలో వైఎస్ఆర్సీపీలో నిలబడడానికి కూడా పోటీ చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే జగన్ పార్టీ ఫండ్ బాగా భారీగా ఇస్తాడు, అందులో కొంత మిగిలించుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో పార్టీలో పోటీ చేయొచ్చు కొంతమంది. అదేవిధంగా వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా ఉంటారు జగన్తో. అటువంటి వారు మేము పోటీ చేయమని ధైర్యంగా చెప్పేటువంటి సాహసం వారికి ఉండదు. ఏం చేయడం, వాళ్ళ మీద కక్ష సాధింపు చేస్తాడు ఈ నెల రోజుల్లో కూడా. పోటీ చేయనంటావా నువ్వు అని. కాబట్టి పోతే పోనీ 10 రూపాయలు పోతే పోతే ఖర్చు అవుతాయి, మనం పోటీ చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది భయభ్రాంతులు అయిపోయి పోటీ చేసేటువంటి వారు ఉంటారు. చేత వీళ్ళందరినీ మోటివేట్ చేయడం కోసం లేదా కార్యకర్తలు కూడా మిగలరు కదా. ఇవాళ కార్యకర్తలు లేరు, ఎవరో కార్యకర్తలు పనిచేయరు. వైఎస్ఆర్సీపీకి కార్యకర్తలు పనిచేసేటువంటి మూడ్లో లేరు. ఎందుకంటే ఆయనకు కూడా అవసరం లేదు. వాలంటీర్లే నా కార్యకర్తలు అని చెప్తున్నాడు కదా. కార్యకర్తలు నా కార్యకర్తలు కాదని చెప్తున్నాడు. ఎందుకంటే ఏముంది,
ఆయనకి కార్యకర్తల మీద విశ్వాసం లేదు, నమ్మకం లేదు. రేపు ఆయన ఏదైనా డబ్బు పంచేద్దాం అనుకున్నప్పుడు కూడా వాలంటీర్ల ద్వారా డబ్బు పంచుతాడు తప్ప ఆ, కార్యకర్తల ద్వారా డబ్బు పంచేటువంటి పరిస్థితి లేదు. విశ్వాసం లేదు. డబ్బు ఇచ్చినా వీళ్ళు తినేస్తారు అన్న విశ్వాసంతో ఉన్నారు. మరి వాలంటీర్లని పిలిచి వాళ్ళకి అందరికీ అవార్డులు, బిరుదులు ఎవడని ఇస్తాడండి? ఉద్యోగస్తులు బిరుదులు ఏంటండి? ఆ ఉద్యోగస్తులు కూడా కాదు, వాలంటీర్లు అని చెప్తే ఓ పక్క చెప్తున్నాడు. ఈ విధంగా ఉన్నప్పుడు పరిస్థితిలో ఆయన చెప్పడం సహజం. మరి నేను మళ్ళీ విశాఖపట్నంలో వస్తాను, ఇక్కడే ఉంటాను అలాగని చెప్తున్నాను. ఖచ్చితంగా రేపు ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటవుతుంది. జగన్ ప్రభుత్వం రాదు. జగన్ తన పార్టీని మరి నడపడం అనేటువంటిది చాలా కష్టమయ్యే పరిస్థితి కూడా రావడం. 5 ఏళ్ల పాటు మీరు జగన్తో నడిచారు. అసలు ఏ విధంగా చూశారు సార్? జగన్తో పాటు నేను 5 ఏళ్ళు నడలేదు. ఆయనతో నడిచింది చాలా తక్కువ రోజులు. అతను అలా ఉన్నాం అంతే. లోపలికి వెళ్ళాం కాబట్టి ఉన్నాం. ఆయన కూడా ఏదో విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్లో వెళ్ళడం, అన్నా బాగున్నావా అనడం, అంతవరకే మేము పరిమితం. అంతేగాని పరిపాలనతో మాకేం సంబంధం లేదు. ఎక్కడా కూడా మాకు స్థానం లేదు. మా కనీస సలహాలు కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఏదైనా స్థానిక సమస్యలు చెప్పడానికి అనేక సమస్యలు ఉన్నాయి. విశాఖపట్నంలో జగన్ ముఖ్యమంత్రి అయితే ఈ జిల్లాను బాగు చేసుకోవచ్చు, నాకు అనేక రకాలైన ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలన్నీ ఆయన ద్వారాగా చేసుకోవచ్చని నేను చాలా ఆశించాను. ఆయన డబ్బుకు ఆశించడు, అవినీతి చేయడు అని ఎన్నెన్నో ఊహించాను. ఆయనే చెప్పాడు, నాకు అవినీతి చేయను అన్న, నేను డబ్బుకు ఆశించను అని ఇవన్నీ చెప్పాడు. అవన్నీ నమ్మాను. నమ్మిన తర్వాత ఈవేళ ఆ రకంగా చేశాడు. ఆ పరిపాలనతో మాకు ఏ విధమైనటువంటి సంబంధం కూడా లేకుండా పోయింది. అది నా అదృష్టం, మా అందరి తాలూకు అదృష్టం, మా కేడర్ తాలూకు అదృష్టం. వాళ్ళతో కలిసి లేకపోవడం అనేటువంటిది మా తాలూకు అదృష్టం భావిస్తున్నాను. నిజానంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, అవినీతి, వాళ్ళ తాలూకు దౌర్జన్యాల తాలూకు ప్రభావం 1% కూడా మా మీద పడనందుకు ఆనందిస్తున్నాం. అంటే చూడొచ్చు, అప్పుడు పాదయాత్రలోనే రత్నాకర్ని నా గుండెల్లో పెట్టుకుంటాను చూసాను మాట కూడా ఇచ్చారు. పాదయాత్రలోనే కాదు, ఎన్నికల పర్యటనలో ఆయన వచ్చినప్పుడు కూడా రత్నాకర్ని నా గుండెలో పెట్టుకుంటానన్నాడు. ఇప్పుడు ప్రస్తుత మంత్రిని కూడా, అమ్మను కూడా నా గుండెల్లో పెట్టుకుంటానన్నాడు. మరి ఆయనకి గుండెల్లో అన్నాడు అంటే ఎన్ని గుండెలు ఉన్నాయో, మానవుడికి ఎన్ని గుండెలు ఉన్నాయో కూడా ఆయన తెలియదు. నా గుండెల్లో పెట్టుకుంటాను, నా గుండెలో పెట్టుకుంటాను అంటాడు, నా గుండెల్లో పెట్టుకుంటాను అంటాడు. మరి ఎన్ని గుండెలు ఉన్నాయో ఆయనకి గుండెలు చీలిస్తే తప్ప మనకి తెలియనటువంటి పరిస్థితి. అసలు ఆయనకి గుండె ఉందా లేదా? గుండె ఉన్నటువంటి మనిషి మనసుతో ఉంటాడు, మనసు లేని మనిషి జగన్. కాబట్టి గుండె ఉందని నేను అనుకోవడం లేదు. వచ్చిన వాళ్ళందరినీ నా గుండెల్లో పెట్టుకుంటాను నాకు చెప్పడం సహజం. చెప్పండి సార్, ఏ విధంగా చూడొచ్చు? అనకాపల్లి టీడీపీ గెలిచే సీట్ని జనసేనకి ఇవ్వడంపై ఏమంటారు? అనకాపల్లి అంటే టీడీపీ కంచుకోట, అలాంటిది ఇప్పుడు జనసేనకి ప్రకటించారు. ఈవేళ పరిస్థితి చూసినట్టయితే ఒక రకంగా బాధాకరమైనటువంటి విషయం. 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన వెంటనే ఆ పార్టీలో చేరి, రావుగోపాలరావు గారితో కలిసి చేరి మేమంతా కూడా పనిచేయడం జరిగింది. ఊరూరు తిరిగి తెల్ల కాగితం మీద మెంబర్షిప్లు ఎన్రోల్మెంట్ చేయించాను, తెల్ల కాగితాల మీద ప్రజల్లో ప్రతి గ్రామం వెళ్ళి. అలాంటి పార్టీ ఈవేళ వరకు ప్రయాణం చేస్తుంది చంద్రబాబు గారి నాయకత్వంలో, ఈవేళ లోకేష్ గారి నాయకత్వంలో. కానీ అనకాపల్లిలో ఏనాడు కూడా సైకిల్ సింబల్ లేకుండా లేదు. సైకిల్ సింబల్ ఈవేళ అసెంబ్లీకి లేదు. రైట్, ఓకే, అడ్జస్ట్ అవుతున్నాం, ఇబ్బంది ఏమీ లేదు. పార్లమెంట్ సీటు కూడా ఈవేళ బీజేపీకి ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ప్రజలకు ఇచ్చేటువంటి 2 ఓట్లలో ఎమ్మెల్యే ఓటు మీద సైకిల్ ఉండదు, ఎంపీ ఓటు మీద సైకిల్ ఉండదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. సైకిల్ లేకుండా జరుగుతున్నటువంటి అనకాపల్లిలో జరుగుతున్నటువంటి ఎన్నికలు 1952 నుంచి ఇదే మొదటిసారి. ఇది తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, ఎన్టీఆర్ని అభిమానించే వ్యక్తులకు అందరికీ కూడా చాలా బాధ కలిగించేటువంటి విషయం.
గారు చెప్తున్నారు పూర్తిగా అయితే ఈ వచ్చే ఎన్నికల్లో పూర్తిగా జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీల అధికారులకు వస్తేనే జగన్ సిద్ధం అంటున్న పేరుతో అయితే పూర్తిగా పత్రానికి స్టార్ట్ అయిందని చెప్పి మాజీ మంత్రి దాడి వీరభద్ర గారు చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.